హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇండియా పోస్టల్ జీడీఎస్ అనగానే అందరికీ తెలుసండి. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా మనకి ఫ్రీక్వెంట్ గా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జీడీఎస్ జాబ్స్ అయితే కనుక తీస్తూనే ఉన్నారు మెరిట్ ప్రకారం. ఇప్పుడైతే కనుక కొన్ని కొత్త మార్పులు చేర్పులతోని కొత్త నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ అయిందండి. అసలు ఈ మార్పులు దేనిలో వచ్చాయి, ఈ ఎంపిక చేసే విధానంలో కొన్ని మార్పులు వచ్చాయన్నమాట. వాటిని ఎలా తీస్తారు, అసలు సెలెక్ట్ ఎలా చేస్తారు ఏంటి అన్న విధానంతో పాటు దీనికి శాలరీ ఎంత ఉంటుంది, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, ఇది ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మనం తెలుసుకుందామండి ఈ రోజు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి, నాకు తెలిసిన విషయాన్ని మీ ముందుకు తీసుకొని రాగలుగుతాను అనమాట. Applications are invited from eligible candidates to fill the vacant post of గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్. ఇందులో అయితే కనుక 2 ఉంటుందండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్నమాట, బీపీఎం అంటారు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అన్నమాట, డాక్ సేవకులు అన్నమాట. ఇన్ డిఫరెంట్ ఆఫీసెస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. పోస్టల్ డిపార్ట్మెంట్ లోని డిఫరెంట్ ఆఫీసెస్ లోని ఈ పోస్టులకి వేకెంట్ కి అయితే కనుక మనం అంటే ఈ పోస్టులను ఫిల్ చేయడానికి మనకు నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ అయిందండి. రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్, ఎడిట్, కరెక్షన్స్ విండో. క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. దానికి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి, అలాగే ఈమెయిల్ ఐడి ఉండాలి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. అలాగే 1 టైం రిజిస్ట్రేషన్ ఫస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫిల్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. అయితే జాబ్ ప్రొఫైల్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం వాళ్ళు అయితే కనుక ఏం చేయాలి అంటే కనుక డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ టు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అంటే బీఓ బ్రాంచ్ ఆఫీస్ నుంచి డే టు పోస్టల్ కి సంబంధించిన వర్క్స్ ఉంటాయి కదండి, చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐబీఐపిపిబి ఇన్ ద మేనర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఈ పేమెంట్స్ అన్నవి కూడా బ్రాంచ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా అంటే డైలీ డే టు డే చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి వర్క్. అయితే ఇది చాలా మంది అనుకుంటారు ఈ పోస్టల్ అనగానే ఇది మెరిట్ బట్టి తీస్తారు, మనకి తీయరు, కరోనా బ్యాచ్ వాళ్ళకే తీస్తారు అని అయితే కనుక అన్నారు కనుక అందరూ అనుకుంటున్నారు, అలా అపోహ పడుతున్నారని. ఈసారి అయితే కనుక దీనిని ఒక అంటే మాన్యువల్ గా కాకుండా సిస్టమ్ వైజ్ దీన్ని తీయడం చేశారన్నమాట. అంటే ఎలా తీస్తారో కూడా మనకి నోటిఫికేషన్ లో డీటెయిల్ గా ఇచ్చారు. ఈ రోజు దాని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి. ఎందుకంటే అదొక అపోహ ఉండిపోయిందన్నమాట. కరోనా బ్యాచ్ వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి రావు అని అందరూ అనుకుంటున్నారు కనుక అది కూడా మనకి డీటెయిల్ గా నోటిఫికేషన్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దామండి మనము. అలాగే మనకి మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రొడక్ట్ సర్వీసెస్ బీయింగ్ ప్రొవైడ్ బై డిపార్ట్మెంట్ అండ్ ఆపరేషన్ వేరియస్ కస్టమర్ సర్వీస్ సెంటర్స్ సిఎస్సి డిపార్ట్మెంట్స్. ఇవి మనకి ఏంటంటే అంటే డాక్ సేవకు బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి అలాగే ఏబీపీఎం వాళ్ళకి ఉండే వర్క్స్ ఎలాగుంటాయి ఏంటి అని అనేసి ఇక్కడ డీటెయిల్ గా కూడా ఇచ్చారన్నమాట అండి. అలాగే ఎవరైనా సరే అప్లై చేసుకున్న వాళ్ళు ఈ బీపీఎం గా తర్వాత ఏబీపీఎం గా చేసిన వాళ్ళకైతే కనుక మీరు 5 years గానీ దీనిలో ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత మీరు దీనిలో ఇంకొంచెం పెద్ద పోస్టులకు గానీ లేకపోతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాటిలో పడిన నోటిఫికేషన్ కి ఈ 5 years ఎక్స్పీరియన్స్ మీకు అక్కడ వెయిటేజ్ మార్క్స్ అన్నవి కలుపుతారన్నమాట. అది కాకుండా ఈజీ కూడా అవుతుందన్నమాట అండి. అలాగే సింగిల్ హ్యాండెడ్ గా మీరేంటంటే ఇక్కడ బీఓ అంటే బ్రాంచ్ ఆఫీస్ నుంచి బీపీఎంలు రెస్పాన్సిబిలిటీగా అంటే మెయిల్ డెలివరీస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అంటే మనం ఏం చేయాలన్నది ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు అంతే మాట, ఇంకేమీ కాదు. మరి బీపీఎం కి ఏబీపీఎం కి ఉండవలసిన ఏజ్ లిమిట్ ఎంత అంటే కనుక 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 40 సంవత్సరాల లోపు అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనండి. ఆడవాళ్లు మగవాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. ఇది చాలా ఎక్కువ పోస్టులు కనుక అందరూ అప్లై చేయండి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అయితే కనుక అంటే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక ఏమీ లేదండి. అలాగే డిజేబిలిటీ వాళ్ళకైతే కనుక 10 సంవత్సరాలు, డిజేబిలిటీలో ఓబీసీ ఉంటే 13 సంవత్సరాలు, డిజేబిలిటీలో ఎస్సీ ఎస్టీకి అయితే కనుక 15 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్. జీడీఎస్ కి క్వాలిఫికేషన్ అందరికీ తెలిసిందే, 10th క్లాస్ పాస్ అయితే చాలండి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికి 10th మాత్రమే ఉంటే సరిపోతుంది.
కానీ ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ ఇష్ట ప్రకారం అప్లై చేసుకోవచ్చు, కానీ దీనికి మినిమం క్వాలిఫికేషన్ 10th అన్నమాట. మరి దీనికి శాలరీస్ ఎలా ఉంటాయంటే కనుక బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే కనుక 12,000 ఉంటుందండి. అన్ని అలవెన్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 29,380 రూపాయలు వస్తుందండి. మరి ఏబీపీఎం డాక్ సేవకి ఎంత వస్తుందంటే కనుక 10,000 రూపాయలు ఉంటుందండి. అన్ని అంటే సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని నెలకి 24,470 రూపాయల వరకు కూడా వీళ్ళకి శాలరీ అన్నది ఇస్తారన్నమాట అండి. దీనికైతే కనుక మెయిన్ గా మనకి తెలుగు వచ్చి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ వాళ్ళకి గాని తెలుగు రాయడం, చదవటం, మాట్లాడటం ఈ 3 కంపల్సరీ రావాలి. దాంతో పాటు మీరు సిబిఎస్ఈ, ఐసిఐసి చదివిన వాళ్ళైతే కనుక తెలుగు సబ్జెక్టు కంపల్సరీ ఉండాలన్నమాట అండి. స్టేట్ వాళ్ళకి ఎలాగా ఉంటుంది, స్టేట్ సిలబస్ వాళ్ళకి, సెంట్రల్ సిలబస్ కానీ ఐసిఐసి వాళ్ళు కానీ అయితే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటేనే దీనికి యాక్సెప్ట్ చేస్తారన్నమాట అండి. సో అందుకే తెలుగు కంపల్సరీ అన్నమాట ఆంధ్ర వాళ్ళకి. అలాగే నెక్స్ట్ ఏంటంటే దీనికి కావాల్సిన ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చా అని అడుగుతారు అన్నమాట. సో రాని వాళ్ళైనా సరే ఎస్ అని పెట్టండి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ ఒకటి, మీకు సైకిల్ తొక్కడం వచ్చా అని అడుగుతారు. వీటిని కూడా మీరు ఎస్ ఆర్ నో అని అడుగుతారు, ఎస్ అని పెట్టొచ్చు అన్నమాట అండి. అలాగే దీనికి మెరిట్ లిస్ట్ కూడా తీస్తారు. మెరిట్ని ఎలా తీస్తారు అన్నది, ఎందుకంటే ఎప్పుడు కూడా అందరూ కరోనా బ్యాచ్కే వచ్చేస్తాయి అనేసి ఒక అపోహ అయితే ఉండిపోయింది కనుక దీనికి మెరిట్ లిస్ట్ని కూడా గ్రేడ్స్ నుంచి పాయింట్స్ నుంచి అలా తీయడం అయితే కనుక తీస్తారన్నమాట అండి. దాన్ని ఎలాగ తీస్తారనేది డీటెయిల్గా కూడా ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ ఓల్డర్ ఇన్ ఏజ్ పాత వాళ్ళని తీస్తారన్నమాట. అంటే ఓల్డర్ అంటే ఏజ్ అయిపోతున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అలాగే ఎస్టీలోని ట్రాన్స్ ఉమెన్స్ని తీస్తారు, ఎస్టీలో ఫీమేల్ని తీస్తారు, ఎస్సీలో ట్రాన్స్ ఉమెన్ని, ఎస్సీలోని ఫీమేల్ని, ఓబీసీలో కూడా ట్రాన్స్ ఉమెన్ని, ఓబీసీలో ఫీమేల్కి, ఈడబ్ల్యూఎస్ ఇలాగా వాళ్ళు కూడా, ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారనేసి వాళ్ళు డీటెయిల్గా నోటిఫికేషన్లు ఇచ్చారన్నమాట. ఇలాగా ఆర్డర్ వైజ్ పాయింట్స్ వైజ్ తీస్తారు. ఓల్డర్ అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఫస్ట్ తీస్తారన్నమాట. మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ షీట్ కంపల్సరీ ఉండాలండి, ఒరిజినల్ అన్నమాట. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే కనుక మీకు సదరం సర్టిఫికేట్ లాంటివి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే కనుక వాళ్ళ సర్టిఫికేట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. అలాగే ఇంకా మెడికల్కి సంబంధించి ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించినవి సర్టిఫికెట్లు మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇంకా మీకు సంబంధించి ఏవైనా స్పోర్ట్స్కి కానీ లేకపోతే ఎన్సీసీ కానీ ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీరు వెరిఫికేషన్ టైంలో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ పెట్టేటప్పుడు మాత్రం ఫోటో, సిగ్నేచరు, 10th క్లాసు ఉంటే సరిపోతుంది. అంతకని ఇంకేమీ అడగరమాట అండి. ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. అదే ఓబీసీ వాళ్ళైతే కనుక ఓబీసీ చేయించుకోండి. బీసీ వాళ్ళందరూ కూడా ఓబీసీ అడుగుతారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ని అయితే కనుక అందరూ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇది మనకి అయితే ఈ పోస్టులకి మనకి రెసిడెన్స్ కూడా అడుగుతారన్నమాట అండి. మనం ఎక్కడ ఉంటున్నామో అని అన్నది మనం సెలెక్ట్ అయిన వెంటనే అక్కడ మనకి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి మనం డీటెయిల్స్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. దాంతోపాటు దీనికైతే కనుక మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే జీడీఎస్ సెలెక్షన్ గురించి అయితే కనుక మనకి ఈ నోటిఫికేషన్ జనవరి 16వ తారీఖున వచ్చిందండి. ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్కి అందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అయితే కనుక పంపించడం జరిగిందన్నమాట అండి. ఇది షెడ్యూల్ 1 మాట అండి. జనవరి 2025కి అంటే మనకి ఎప్పుడు సంవత్సరానికి ఒక నోటిఫికేషన్ వచ్చేది, కానీ ఇప్పుడు ఈ జనవరి నుంచి అయితే కనుక సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ అయితే కనుక మనకి ఇస్తారన్నమాట అండి. ఇది డేటా ఎంట్రీ ఫ్రీజింగ్ అంటే ఫస్ట్ ఈ డేటా ఎంట్రీ ఫ్రీజింగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటో తీయడానికి 17వ తారీఖు అండి. జనవరి 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట అండి. మళ్ళీ వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే ఏమైనా ఉన్నాయేమో అనేసి రీచెకింగ్ అయితే కనుక 23వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా అన్ని చెక్ చేసుకొని మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కనుక జనవరి 29వ తారీఖు నుంచి కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి 10 రోజులే టైం ఇస్తారు కనుక అప్లై చేసుకోవాల్సిన అయితే కనుక ఆలోచించకండి, అప్లై చేయండి. జాబ్ వస్తుందో రాదో పక్కన పెట్టండి, ఫస్ట్ అయితే కనుక అప్లై చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.